John chapter 10, verse 10. The thief does not come except to steal, and to kill, and to destroy. I have come that they may have life, and that they may have it more abundantly. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Amen. సో ఇక్కడ జీసస్ ఏమంటున్నారంటే, ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్, అబండెంట్ లైఫ్, సమృద్ధి గల జీవము. అయితే సమృద్ధి గల జీవము అంటే ఏంటి? ఫస్ట్ ఏం గుర్తొచ్చింది? ఫైనాన్సా? అంతే కదా. రియల్, వీ షుడ్ బి రియల్ బిఫోర్ గాడ్. ఇట్స్ ఓకే. మనం ఎట్లయిపోయామంటే మనకి ఆ నీడ్స్ అటువంటివి. సో అబండెంట్ లైఫ్ అనగానే ఫస్ట్ మనకి మైండ్లోకి వచ్చేది మనీ, ఫైనాన్సెస్. బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ దెన్ దట్. జీసస్ ఈస్ ప్రామిసింగ్ ఒక 7 promises today. I want to share what God has promised us. First one that God promised is love. Love is one thing we can't live without. ఒక ప్రేమ లేకుండా మనిషి జీవించలేడు. ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా, అంత వెల్ సెటిల్డ్ లైఫ్ అయినా తనను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరంటే హీ కెన్ నాట్ లివ్, ద పర్సన్ కెన్ నాట్ లివ్. అయితే John 15 verse 13 చూద్దాం. Jesus is saying something here. Greater love has no man than this, that a man lay down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. And next verse he says, you are my friends. మీరు నా స్నేహితులు, నిజమైన స్నేహితులు. అంటే జీసస్ ఇస్ ప్రామిసింగ్ us love. When can we get the love? When we invite Jesus. ఎప్పుడైతే యేసయ్యని మనము యేసయ్యతో ఉంటామో అప్పుడే తన ప్రేమని మనం అనుభవించగలము. ఒక వ్యక్తితో ప్రేమిస్తున్నాము, ఆ వ్యక్తి మనల్ని ఎప్పుడు కనిపించాడు, ఆ వ్యక్తి మనతో ఎప్పుడు మాట్లాడాడు, ఆ వ్యక్తి ప్రేమ ఎట్లా తెలుస్తుంది? తెలీదు కదా. ఆ వ్యక్తి దగ్గరికి మనం కూడా వెళ్ళాం. అప్పుడు మనకి వి కాంట్ నో ద లవ్. ఆ వ్యక్తికి మన పైన ఉన్న ప్రేమ ఎంతో మనకి తెలీదు. బట్ ఇక్కడ జీసస్ ఏమంటున్నాడు? ఐ లవ్ యూ, కమ్ టు మీ. అలాగే జీసస్ దగ్గర కూడా మనం వెళ్ళనంత వరకు మనకి తన ప్రేమ తెలీదు. వీ కెనాట్ నో ద లవ్ ఆఫ్ గాడ్ టిల్ వీ కమ్ టు గాడ్, టిల్ వీ గెట్ క్లోజ్ టు హిమ్. తను ఎంత ప్రేమించాడో ఒక సిలువ కట్టలానే కనిపిస్తుంది, కానీ ఆ సిలువలో ఎంత ప్రేమ ఉందో అది మనకు తెలీదు. వెన్ వీ విల్ కమ్ టు నో, మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడైతే మనం జీసస్కి దగ్గరికి వెళ్తామో అప్పుడు తన హార్ట్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? తన ప్రేమ కనిపిస్తుంది. ఎంత ప్రేమ అంట? ప్రాణం ఇచ్చేంత ప్రేమ, ప్రాణం ఇచ్చేంత ప్రేమ. ఎంత గాయాలు పట్టాడంట యేసయ్య. ఒక దెబ్బ సహించలేము మనం, ఒక నింద సహించలేం మనం, ఒక హర్ట్ సహించలేం మనం. ఆ ఫ్రెండ్స్ కట్, ఆ ఫ్యామిలీ కట్ అన్నీ కట్ చేసి, అరే నన్ను అంటావా, పోరే పో, చర్చ్ కట్ అన్నీ కట్ చేసేస్తాం ఒక్క హర్ట్. కరెక్ట్. జీసస్ ఏం చేశాడు? ఆ చర్చే కట్టడానికి, ఎవరైతే హర్ట్ చేశారో వాళ్ళనే క్షమించడానికి హీ వెంట్. దట్స్ ద హార్ట్ ఆఫ్ జీసస్. సో వాట్స్ ద ఫస్ట్ థింగ్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ అస్? ప్రేమ. దేవుడు మనకి ఒక ప్రామిస్ ఏమి ఇస్తున్నాడంటే, కమ్ టు మీ, ఐ లవ్ యూ. లవ్ ఈస్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. సెకండ్ థింగ్ వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్, జాయ్ అంటే ఏంటి? ఆనందం, సంతోషం. ఓకే, ఒక వర్స్ చదువుదాం. John chapter 15లోనే 11th verse. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. These things have I spoken unto you, that my joy might remain in you, that your joy might be full. Hallelujah. My joy. యేసయ్యకున్నంత ఆనందం మీలో ఉంచాలనుకుంటున్నాడు. ఫుల్ జాయ్. సెకండ్ ప్రామిస్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఇన్ లైఫ్, ఇట్స్ జాయ్. ఈ జాయ్ ఎట్లంటే, మన దగ్గర కారు ఉన్నా లేకపోయినా ఉంటుంది, మనల్ని ఎవరైనా హర్ట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే దూరం మనకు ఉంటుంది. మనం ఎంత నశించిపోయినా, ఎంత కోల్పోయినా, ఎంత నశించినా మనకు ఆ జాయ్ ఉంటుంది. హల్లెలూయా.
దట్ ఈస్ ద జాయ్ గాడ్ ఈస్ సేయింగ్. అందుకే అది ఫుల్. ఎలాంటి జాయ్ అది? ఎలాంటి ఆనందం? ఫుల్. ఈవెన్ ఇఫ్ అవర్ స్పౌస్ డజంట్ అండర్స్టాండ్, అవర్ చిల్డ్రన్ డజంట్ అండర్స్టాండ్, అవర్ పేరెంట్స్ డజంట్ అండర్స్టాండ్, ఇన్లాస్ డజంట్ అండర్స్టాండ్, బట్ ద జాయ్ విల్ రిమైన్. దట్ ఈస్ ద జాయ్ దట్ గాడ్ ఈస్ టాకింగ్. అయితే ఆ జాయ్ ఒక వ్యక్తి చాలా అనుభవించాడు బైబిల్లో, తెలుసా? కెన్ యూ థింక్ వన్ పర్సన్? డేవిడ్. హల్లెలూయా. డేవిడ్ ఏమంటాడు? జాయ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అయితే ఆ జాయ్ ఒక్కటి, వన్ థింగ్ క్యాన్ రిమూవ్ దట్ జాయ్ ఫ్రమ్ అస్. యు నో వాట్? సిన్. ఆ జాయ్ మనం కోల్పోతున్నామంటే అది కేవలము పాపము వల్లనే ఆ జాయ్ మనం మిస్ అవుతాం. పాపం చేయడం వలన ఆ రక్షణ ఆనందం అన్నది కోల్పోతాం. అందుకే మనం డల్ అయిపోతాం. లైఫ్లో అన్నీ ఉన్నా లేనట్టు ఉంటుంది, అంతా అనుభవిస్తున్నా అనుభవించట్లే అనిపిస్తుంది, లేదా వచ్చేవి రావు, లేకపోయినా దుఃఖమే, ఉన్నా దుఃఖమే. బికాస్ ఆఫ్ సిన్, పాపం. మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది పాపం అని తెలిసాక దాన్ని మనము దూరం ఉంచడానికే ప్రయత్నించాలి. దాన్ని దూరం ఉంచలేదా మనం దూరం ఉండాలి. దాన్ని టచ్చే చేయొద్దు, ఆ జోలికే వెళ్ళొద్దు. హల్లెలూయా. ఈరోజు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నాకు తెలిసి జీసస్ ఏమన్నాడు తెలుసా సిన్ గురించి? ఇఫ్ సంథింగ్ ఈస్ లీడింగ్ యూ టు సిన్, కట్ ఇట్ ఆఫ్. ఇఫ్ యువర్ రైట్ హ్యాండ్, నీ యొక్క రైట్ హ్యాండ్ పాపంలో పడివేస్తుందంటే రైట్ హ్యాండ్ కట్ చేసేయంట. ఇఫ్ యువర్ ఐ కాసెస్ యూ టు సిన్, కట్ ఇట్ ఆఫ్. వై వి లూజ్ జాయ్? ఐఎమ్ సేయింగ్, మన జీవితంలో మనము ఆనందాన్ని ఎందుకు కోల్పోతామంటే పాపం వలన. ఇప్పుడు పాపం అంటే పెద్ద పెద్ద పాపాలే కాదు, కొన్ని చిన్న పాపాలు కూడా ఉంటాయి. అబద్ధం ఆడడం పోతుంది, జాయ్ వెళ్ళిపోతుంది, బాయ్ అని వెళ్ళిపోతుంది. ఒక్క అబద్ధం చెప్పండి, మీకు అనిపిస్తుంది ఆనందంగా ఉన్నా, అమ్మ బతికిపోయినా, కానీ పోతుంది, దాంతోపాటు జాయ్ వెళ్ళిపోయింది. యూ డోంట్ నో జాయ్ ఆఫ్ గాడ్ లెఫ్ట్ యూ వెన్ యూ సెండ్ ఎనీ సిన్. హల్లెలూయా. సో సెకండ్ ప్రామిస్ వాట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ ఇస్ జాయ్. హి సెడ్ ఐ విల్ గివ్ యూ జాయ్. 15:11లో ఎలాంటి జాయ్? మై జాయ్, ద జాయ్ దట్ జీసస్ హ్యాస్. జీసస్కి ఎంత జాయ్ ఉందంట తెలుసా? కొట్టినా ప్రేమిస్తున్నాడు, ఆనందంగానే ఉన్నాడు. కంట్లో నీళ్ళున్నా లోపల ఆనందం ఉంది. ఎందుకు తెలుసా? అబ్బా, ఈ దినము ఆఫ్టర్ సో మెనీ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ నా ప్రజలు మళ్ళీ రక్షింపబడతారు. వాళ్ళు నేను రక్షిస్తున్నా, ఈ కార్యం నేను చేయగలుగుతున్నా. ఆ సిలువ భారాన్ని మోయలేని అనుకున్నా కానీ ఐఎమ్ ఏబుల్ టు పిక్ ద క్రాస్. ఆ జాయ్ ఉంది. బయట కన్నీళ్ళు ఉన్నాయేమో, శరీరంలో పెయిన్ ఉందేమో, బాధ ఉంది, నొప్పి ఉంది, కానీ ఆ క్రూస్, ఆ సిలువ ఎత్తి వెళ్ళేటప్పుడు లోపల ఈ హ్యాడ్ జాయ్. యునో, ఐఎమ్ గన్నా సేవ్ దిస్ వరల్డ్. ఈ లోకాన్ని నేను రక్షిస్తున్నా. ఎస్, ఆ జాయ్ ఉంది. మనం కోల్పోతున్నామేమో, మనం కరిగిపోతున్నామేమో, కానీ లోపల జాయ్ ఉండాలి. నా వల్ల ఇంకొకరైనా బ్లెస్ అవుతున్నారు, వావ్. ఒక్కరికైనా సువార్త పంచగలిగాను, వావ్. ఒక్క ఫ్యామిలీ అయినా కట్టబడింది, వావ్. నా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పర్లేదు, ఆ ఫ్యామిలీలో ఒక వెలుగొచ్చింది, వావ్, థ్యాంక్ గాడ్, వావ్. జీసస్ కరిగిపోతున్నాడు, కానీ జీసస్ వల్ల ఎంతోమంది సేవ్ అవుతున్నారు. అది జాయ్, దట్ ఈస్ జాయ్. మనకు వచ్చే ఒక ఐస్ క్రీమ్ తింటే వచ్చేది జాయ్ కాదు, హ్యాపీనెస్. హ్యాపీనెస్ ఈజ్ టెంపరరీ, జాయ్ ఈజ్ పర్మనెంట్. సమ్ గ్రేట్ మెన్ సెడ్, వాట్ ఈస్ టెంపరరీ? హ్యాపీనెస్ ఈజ్ టెంపరరీ. అది వచ్చినప్పుడే, అంతవరకే కదా. ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చొని తినేంతవరకే. బయటికి వచ్చాక మళ్ళీ అదే పొల్యూషన్. లోపల మంచి ఏసీ, యాంబియన్స్ గుడ్, బయటికి వచ్చాక అదే ట్రాఫిక్. హల్లెలూయా. యునో, ఆల్వేస్ హ్యావ్ జాయ్. హ్యాపీనెస్ మే గో, బట్ ఇఫ్ వి సిన్, జాయ్ విల్ లీవ్. రిమెంబర్, అవర్ ఫేస్ విల్ బికమ్ డల్. యూ థింక్ వై యువర్ ఫేస్ ఇస్ డల్? సంథింగ్ వి డిడ్, దట్స్ వై జాయ్ లెఫ్ట్. అందుకే ఇంకో మాట ఉంటుంది, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. దేవునిలో ఉన్న ఆనందము నా బలమై ఉన్నది. హల్లెలూయా. అయితే బలాన్ని కూడా కోల్పోతున్నామంటే ఆ ఆనందాన్ని కోల్పోయినట్టు అర్థమవుతుందా? పాపం చేసాము, ఆనందం కోల్పోయాం, తర్వాత బలం కూడా కోల్పోతాం, తర్వాత క్షీణించిపోతాం, తర్వాత అనుకుంటాం ఎందుకబ్బా నా లైఫ్ ఇలా ఉంది, ఎందుకబ్బా నేను జీవిస్తున్నా, ఎందుకబ్బా ఈ లైఫ్. గాడ్ టోల్డ్, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ అబండెంట్ లైఫ్, ఐ విల్ గివ్ యూ ద లవ్, ఐ విల్ గివ్ యూ జాయ్. మనం మాత్రం లవ్ లేనట్టే బ్రతుకుతున్నాం, జాయ్ లేనట్టే బ్రతుకుతున్నాం, అసలు జీససే లేనట్టు బ్రతుకుతున్నాం. సో జాయ్, గాడ్ ఈజ్ సేయింగ్, మై జాయ్ ఐ విల్ గివ్ టు యూ, మై జాయ్. కరిగిపోతున్న దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆనందం మీలో మీకు బలాన్ని ఇస్తుంది.
ఇంకొకటి చూద్దాం, జాన్ చాప్టర్ 16 వర్స్ 24. మీరిది వరకు మీరేమియూ నా పేరిట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణ మగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. అడుగుడి మీకు దొరుకును. కానీ ఏమంటున్నాడంట దేవుడు, మీరు ఇప్పటి వరకు నా నామంలో ఏది అడగలేదంట. కరెక్ట్. మెనీ టైమ్స్ వీ డింట్ ఆస్క్. మనకి దేవుడు తెలియని సందర్భంలో అప్పుడు ఏం చేసాము, జస్ట్ అడుగుతున్నాం ఎవరినో, ఆర్ డాడీనో మమ్మీనో ఫ్రెండ్స్నో. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసయ్య, నా నామంలో నువ్వు అడిగినప్పుడు నీ సంతోషం పరిపూర్ణవునట్లు. జాయ్, ఫుల్ జాయ్ హీ వాంట్స్ టు గివ్, బట్ వీ షుడ్ బి రెడీ టు రిసీవ్. హల్లెలూయా. దీస్ ఆర్ ద ప్రామిసెస్. రిమెంబర్, love is a promise from God. If you come to God, you will receive his love. If you come to God, you will receive his joy. Third promise is peace. John chapter 14 verse 27 చదువుదాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయంను పడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. ఎటువంటి పీస్ అంట? పీస్ ఐ లీవ్ విత్ యూ. శాంతి నేను మీకు ఇస్తున్నాను. ఎవరి శాంతి? నా శాంతి, యేసయ్య శాంతి. ఎవరు ఆనందం ఇస్తున్నాడు? యేసయ్య ఆనందం. ఎవరు ప్రేమిస్తున్నాడు? యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిది? తిట్టినా కొట్టినా ఉమ్ము వేసినా ఏమనని ప్రేమ. థర్డ్ ప్రామిస్ ఇస్ లైట్. చాప్టర్ 1లోనే 4th వర్స్ చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏంటి వెలుగు? ఆయనలోనే ఒక జీవం ఉంది. జీవగల దేవుడు కాబట్టి తనలోనే జీవం ఉంది. ఎలాంటి వెలుగు అంటే ఇది? జీవపు వెలుగు. మనలో ఏముంటుంది? ఒక జీవం ఉంటుంది. ఎలాంటి జీవం అంటే మనం కరిగిపోయినా అలా క్షమిస్తాం, ప్రేమిస్తాం. అలాంటి వెలుగులో నడుస్తాం. మనం పాపంలో పడకుండా. చీకటి అంటే ఏంటి? పాపం. పాపపు పనులన్నీ చీకటి. ఏదైతే దేవునికి ఇష్టం లేదో అది చీకటి. దేవుడు ఎప్పుడైనా ఇంకొకరిని ప్రేమించొద్దు, అది నాకు ఇష్టం లేదన్నాడా? కాదు. ఏమన్నాడు? పాపం చేయకు, అబద్ధం చెప్పకు, మోసం చేయకు, ఇంకా వ్యభిచారం చేయకు, ఎవరిని చంపొద్దు. మంచి మాటలే కదా అవి. నిజంగా దేవుడు చెప్పకపోయినా మనకు తెలుసు అవి పాపం అని. అవి చేస్తే ఎక్కడ నడుస్తున్నట్టు? మనము చీకటిలో నడుస్తున్నాము. అందులో ఒక్కటి చేసినా చాలు, చీకటే. మనం చీకట్లో నడుస్తున్నాం. ఏమైనా ఉన్నాయా మన జీవితంలో? మనం చూసుకుందాం. డబ్బు పైన ప్రేమ ఎక్కువ ఉందా? అది కూడా చీకటే. ఫర్ లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. సమస్త దుష్క్రియలకు కారణం ఏంటంట? మనీ కాదు, లవ్ ఆఫ్ మనీ. హల్లెలూయా. అయితే చీకట్లో నడుస్తున్నామా ఈరోజు? లేదా వెలుగులో నడుస్తున్నామా? ఏ వెలుగులో నడుస్తున్నాం? ఒక టార్చ్ లైట్ పట్టుకొని నడుస్తున్నట్టు ఉంటుంది. బ్యాటరీ అయిపోతుంది. జీసస్ లేని లైట్. అదే జీసస్ ఏ లైట్ అంట? జీవపు వెలుగు, లైఫ్. మనల్ని జీవం ఇచ్చే వెలుగు. హల్లెలూయా. మన జీవితాన్ని కట్టే వెలుగు, మన కుటుంబాలను కట్టే వెలుగు, మనకు ఒక దారి చూపించే వెలుగు, ఒక గురి చూపించే వెలుగు ఎవరిస్తారు? యేసయ్య మాత్రమే ఇవ్వగలుగుతాడండి. జాన్ చాప్టర్ 1 verse 9 చూస్తే, దట్ వాస్ అ ట్రూ లైట్. యేసయ్య ఎలాంటి లైట్ అంట? ఎలాంటి వెలుగు? నిజమైన వెలుగు. ఉట్టి జీవపు వెలుగే కాదు, నిజమైన వెలుగు. ఇక్కడ ఉన్న వెలుగన్నీ నిజమైన వెలుగా? ఆర్టిఫిషియల్. సన్ నిజమైన వెలుగా కదా? కరెక్ట్. అవును, ఎస్సే. న్యాచురల్గా వచ్చేది. అయితే ఈ న్యాచురల్కి కనిపించే కన్నా ఒకటి మించింది ఉంది. ఏంటి తెలుసా? స్పిరిచువల్. హల్లెలూయా. తెలుగులో ఒకసారి చదువుదాం. జాన్ 1:9. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనిషిని వెలిగిస్తుందంట ఈ లైట్. సూర్యుడు అందరిని వెలిగిస్తున్నాడా? కదా. ఎస్. అలానే ఈ వెలుగు ఎటువంటి వెలుగు అంట? ఆత్మీయమైన వెలుగు, నిజమైన వెలుగు. అంటే ఆ సూర్యుడు ఇచ్చే వెలుగు ఎంత నిజమో దానికన్నా ఎక్కువ నిజం దేవుడిచ్చే వెలుగు. అది ఎవరిని వెలిగిస్తుందంట? ప్రతి మనుష్యుణ్ణి. ఇట్ విల్ గివ్ లైట్ టు అస్. మన జీవంలో ఒక వెలుగునిస్తుంది, మన ఇంటిలో ఒక వెలుగునిస్తుంది, మన కుటుంబంలో ఒక వెలుగునిచ్చే వెలుగు. ఏ వెలుగు? యేసయ్య వెలుగు. అది మనకి ప్రామిస్ చేస్తున్నాడు. ఆ వెలుగు, ఆ జీవము మనుషులకు ఏమైంది? వెలుగైందంట. దట్ లైఫ్ బికేమ్ ద లైట్ ఆఫ్ మెన్.
అయితే ఆ లైఫ్ లేకపోతే, మన జీవితంలో యేసయ్య లేకపోతే మనం ఎక్కడున్నట్టు? చీకట్లోనే ఉన్నట్టు, నిజంగా చీకట్లో ఉన్నట్టు. జీసస్ ఉంటే ఏముంటుంది? నా ఎటర్నల్, నేను చనిపోతే ఎక్కడుంటా, ఆ ఒక మైండ్ సెట్లో మనం వస్తాం, వెలుగులోకి వస్తాం. నిజం ఏంటి, అబద్ధం ఏంటి, అసలు చీకటి అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, మన మైండ్స్, మన నేత్రాలు తెరవబడతాయి ఎప్పుడైతే మనం యేసయ్య దగ్గరకు వస్తామో. వెన్ వీ కమ్ టు జీసస్, అవర్ లైఫ్ విల్ చేంజ్, అవర్ ఐస్ విల్ ఓపెన్. మనకన్నీ కనబడతాయి, క్లియర్గా మనకు తెలుసుకుంటాం ఏది నిజం, ఏది అబద్ధం. హల్లెలూయా. ఎందుకంటే అది జీవాన్ని ఇస్తుందంట. లైట్ ఆఫ్ గాడ్ గివ్స్ అస్ లైఫ్. ఓకే, సో 4 ప్రామిసెస్ మనం చూసాం. ఇంకో 5th ప్రామిస్ చెప్పాలా? ఇది అందరికి ఇష్టమైన ప్రామిస్, డైలీ బ్రెడ్. చెప్తారా? డైలీ బ్రెడ్. గాడ్ ప్రామిసెస్ అస్ డైలీ బ్రెడ్, కరెక్ట్? నో? డిడ్ జీసస్ ప్రామిస్? యేసయ్య ఏమని చెప్పాడు? మాథ్యూ 6:11లో గివ్ us this day our daily bread అని ప్రేయర్ చేయాలి. గివ్ us this day our daily bread. అనుదిన ఆహారము మాకు దయచేయండి. తర్వాత 26లో చూస్తే వాట్ జీసస్ సేస్, లుక్ ఎట్ ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్. అందుకే దేవుడు పెట్టాడు బర్డ్స్ని, తెలుసా? మన కోసమే. దాన్ని చూసినప్పుడల్లా మనకు యేసయ్య మాట గుర్తు రావాలి. ఆ బర్డ్స్ని చూసినప్పుడల్లా మనకు తెలవాలి. ఏం తెలవాలి? లుక్ ఎట్ ద బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్, ఫర్ దే నెయిదర్ సో నార్ రీప్ నార్ గ్యాదర్ ఇన్ టు బాన్స్, యెట్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఫీడ్స్ దెమ్. ఆర్ యు నాట్ ఆఫ్ మోర్ వాల్యూ దాన్ దే? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కారా? బర్డ్సే శ్రేష్టం అనుకుంటాం మనం. ఎన్నిసార్లు అనుకోలే మీరు? బర్డ్స్ ఆర్ ప్రీచింగ్ ఎవ్రీ డే. ఏంటి? నన్ను పోషిస్తున్న దేవుడు నిన్ను పోషిస్తాడు. బర్డ్స్ చెప్తాను, నన్ను పోషిస్తున్నాడు, నిన్ను పోషిస్తాడు, థ్యాంక్ యూ జీసస్ అని వచ్చేసాయి లోపలికి. ఓకే, డూ దిస్ నెక్స్ట్ టైం వెన్ యూ ఫీల్ రియల్లీ in a difficult situation. Birds are preaching every day. God is saying, look at the birds. Look అంటున్నాడు అందుకే. So God is promising what? A daily bread. He will provide. ఇంకో వాక్యం ఉంటుంది, the righteous shall not die in hunger. ఆకల్లో చనిపోడు నీతిగా ఉన్న మనిషి. నీతిగా ఎవరు ఉంటారంట? మన నీతి దేవుని నీతికి మ్యాచ్ అవ్వదు. తన రక్తంతో కడగబడినప్పుడే, యేసయ్య రక్తంతో కడగబడినప్పుడే ఆ నీతి మనకు వస్తుంది. హల్లెలూయా. ఆ నీతి వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆకలితో చంపడు. ఈస్ ఎ గ్రేషియస్ గాడ్. మరుభూమిలో వాళ్ళకి చికెన్ మటన్ ఇచ్చిన దేవుడు. అబ్బా, అది కూడా సరిపోలేదంటే ఫిష్, క్వేల, సీ ఫుడ్ కావాలంట. సీ ఫుడ్. మనమే చాలా చాలా పరేషాన్ చేస్తాం చెప్పాలంటే దేవుణ్ణి. ఆయన చాలా మంచోడు. వీ ఓన్లీ అబ్బా అనిపించేలా దేవుడికే చేద్దాం. హీఈస్ ప్రామిసింగ్ అ డైలీ బ్రెడ్. మాథ్యూ చాప్టర్ 4:4 దేవుడు ఏమంటాడు? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ మై మౌత్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే, నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనను. అయితే ఈ డైలీ బ్రెడ్ ఏంటంటే ఉట్టి మనం తినే బ్రెడ్డే కాదు, దేవుని యొక్క వాక్యం కూడా. అయితే మోసెస్ 40 days and 40 nights ఆ పర్వతం పైన ఉన్నప్పుడు తనేం తినలేదు, తనేం త్రాగలేదు. హీ జస్ట్ స్టేడ్ దేర్. ఆ వాక్యమే చాలు తనకి. మళ్ళీ వచ్చినప్పుడు అబ్బా 40 days అయిపోయినాయి, ఇట్లా రాలే. ఎట్లుండే అంట? మనుషులు చూడలేకపోయారు ఆ గ్లోని. ఫోకస్ లైట్ పెట్టుకొని వస్తున్నట్టుండే అంట. అయితే ఏం చేశారు? బురకా వేసారు. 40 days 40 nights మనం ఏం తిని తాగకపోతే ఏమవుతామో ఏమో, క్షీణించిపోతాం. కానీ మోసెస్ వాస్ షైనింగ్ బ్రైటర్. వాళ్ళంతా తిన్నారు కింద, తిని తందనాలు కూడా వేశారు, అయినా బ్రైట్ అవ్వలే. బట్ వీ క్యాన్ బికమ్ బ్రైటర్. మనము వెలుగులా ఉంటాం. మనం ఏం తినకపోయినా మంచిగా ఉంటాం, తిన్నా మంచిగా ఉంటాం. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. Philippians 4:19, అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై జీసస్ క్రైస్ట్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసునందు, అదే మిస్ అవుతున్నాం. ఇన్ క్రైస్ట్ జీసస్, నాట్ అవుట్ సైడ్ క్రైస్ట్ జీసస్. హీ విల్ సప్లై ఆల్ అవర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ. కానీ ఇన్ క్రైస్ట్ జీసస్
మనం అవుట్ సైడ్ క్రైస్ట్ జీసస్ ఉండి అవన్నీ అయిపోవాలంటే అవ్వదు. ఇంకోటి ఈజ్ నాట్ ప్రామిసింగ్ యూ లగ్జరీ. అదే మనం మనం మిస్ అవుతుంటాం. మనం లగ్జరీ అనుకుంటాం, కాదు. ఈ సెయింగ్ ఆల్ యువర్ నీడ్స్. కానీ ఆ నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ చేస్తాడు? లగ్జరీలో ఉంటుంది, ఆయన గ్లోరీలో ఇస్తే. మన నీడ్ ఒక చిన్న రొట్టె ముక్క అనుకోండి, ఆహారం నీడే కదా, కాదా? నీడే. కానీ దేవుడు తన మహిమలో ఇస్తే ఎట్లా ఇస్తాడు? బిర్యానీలో ఉంటుంది అది. లోకానికి అది లగ్జరీలా కనిపించచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ నాట్ ప్రాస్పెరిటీ. బట్ వెన్ గాడ్ వాంట్స్ టు బ్లెస్, నో బడీ కెన్ స్టాప్. మీ అవసరతల్ని చూసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటే ఎవ్వరు ఆపలేరు. God decided to bless Abraham. He blessed. Nothing could stop. Even his mistake couldn't stop. Why తెలుసా? His heart was right with God. హృదయం దేవునితో కరెక్ట్ ఉంది. అస్సలు అర్థం చేసుకోండి ఒకసారి. చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసే అబ్రహాము ఏం చేశాడు? విగ్రహాలను పూజించే అబ్రహాము తయారు చేసి అమ్మడం కూడా. అలాంటి అబ్రహాంతో కనిపించని ఒక దేవుడు అంట, నేను దేవుడు అంటే చెప్పు దేవా అని వెళ్ళిపోయాడంట. హౌ పాసిబుల్? అర్థమవుతుందా? ఎందుకు అబ్రహాం విశ్వాసం గొప్పది అంటారు? నాట్ ఓన్లీ బికాస్ ఐసాక్, బిఫోర్ దట్ సంథింగ్ హ్యాపెండ్. తెలియనిది ఒక స్వరము వినిపిస్తే నేను దేవుడు అని విన్నప్పుడు నువ్వే దేవుడు అని నమ్మాడు. క్యాన్ యూ బిలీవ్? ఒక స్వరం వస్తుంది, నేను దేవుడు అంటే విని వెళ్ళిపోతారా? ఇల్లంతా వదిలేసి, మీ ప్రజలను వదిలేసి వెళ్ళిపోయి అంత ఉందా? అబ్రహాం డిడ్. దట్ ఈస్ వై హిస్ ఫెయిత్ ఈస్ టుడే ఆల్సో వి టాక్ ఈస్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ వాయిస్. తను చిన్నప్పటి నుంచి చేసే ఆ దేవతలు కాదు, కానీ ఎవరు మాట్లాడారు? సృష్టికర్త మాట్లాడాను, నమ్మాడు ఆయన. ఇంకా అంతా చెప్పలే దేవుడు, నేను ఎవరిని, నేనేం చేశా అవన్నీ చెప్పే ముందే నమ్మాడు. తర్వాత తెలుసుకున్నాడు. తన జర్నీలో, విశ్వాస యాత్రలో దేవుని గురించి ఇంకా తెలుసుకున్నాడు. అందుకే అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. ఇఫ్ గాడ్ వాంట్స్ టు సప్లై యువర్ నీడ్, హీ కెన్ గివ్ యూ ఇన్ హిస్ గ్లోరీ. ఒక కార్ అవసరం, చిన్న 4 వీలర్ కదా, ఒక 4 వీల్స్ ఉండాలి, పైన ఒక రూఫ్ ఉండాలి, అంతే. కార్ అంటే ఎందుకు? తడవకుండా, ఎండలో అవ్వకుండా, ఫ్యామిలీ వెళ్ళడానికి. కానీ ఇఫ్ హీ గివ్స్ ఇన్ హిస్ గ్లోరీ, వీ డోంట్ నో. ఇన్ హిస్ గ్లోరీ విల్ సప్లై యువర్ నీడ్స్. ఇట్ ఈస్ యువర్ నీడ్, అది నీ అవసరమే. కానీ తన ఐశ్వర్యంలో తను ఇవ్వగలుగుతాడు. అది మనం తెలుసుకోవాలి. కానీ మనం అది చూసి చాలామందిని కింద చూపు చూస్తాం అప్పుడప్పుడు. కానీ హూ నోస్ ఇఫ్ టుమారో యూ విల్ బి బ్లెస్డ్? వి నెవర్ నో. ఇఫ్ గాడ్ డిసైడ్స్, హీ విల్ బ్లెస్ యూ. ఆ డెసిషన్లో మనమే పడడానికి ప్రయత్నించాలి అబ్రహాం లాగా. హల్లెలూయా. సో దట్ ఈస్ అబౌట్ 5th ప్రామిస్. ఏంటి? అనుదిన ఆహారము, డైలీ బ్రెడ్. 6th వన్, గాడ్ ప్రామిస్డ్ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. యోహాను 3:16 చూసినట్లయితే, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ దట్ హూసోఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ షల్ నాట్ పెరిష్ బట్ విల్ హ్యావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్. దేవుడు ఈ లోకమును, నాతో కలిసి మీరు తెలిసి చెప్పండి, దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను గనుక ఆయన తన కుమారునిలో విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవముండునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం ఇస్తాడంట జీసస్. వాట్ ఈస్ హీ ప్రామిసింగ్? ఎవర్ లాస్టింగ్ లైఫ్. మీరు ఆ నరకంలో ఉండరు. అది పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం అంటే ఏంటి? ఒక అగ్ని ఉంటుంది, ఆ అగ్నిలో మనం పురుగులా ఉంటాం ఫర్ ఎవర్. అది రియల్. ఇప్పుడు జీసస్ అంత బాధ ఎందుకు తీసుకున్నాడు అనుకున్నారు మీరు? అది చాలా నిజం, అది చాలా భయంకరం. అందులో మీరు వెళ్ళొద్దనే జీసస్ మోసింది సిలువ భారం. రియల్ ఫైర్ ఫర్ ఎవర్. ఒక 5 నిమిషాలు మనం జస్ట్ కిచెన్లో, చిన్న కిచెన్లో పెద్ద వంట చేస్తుంటే ఎట్లుంటుంది? గాడ్ ఆఫర్స్ నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్. దేవుడు మనకి ఒక ప్రామిస్ ఇస్తున్నాడు, ఏంటంటే ఎటర్నల్ లైఫ్. ఆ ఎటర్నల్ లైఫ్ చిలుకైపోయింది, చాలా ఇట్లా అయిపోయింది మనకి. బట్ అది నిత్య జీవము. ఈ జీవం ఎటువంటిదంట, ఒక మెన్ ఆఫ్ గాడ్ హీ షోడ్, ఒక పెద్ద దారం తెచ్చాడు, దారపు దిస్సింగ్ రోల్. ఆ రోల్లో ఇంతే పక్కన పెట్టాడు. ఇదేంటి తెలుసా? ఇది మన ఈ లోకంలో ఉన్న జీవితం ఇంతే. దాని తర్వాత ఉంది పెద్ద రోల్, అది నిత్య జీవం. అది సదాకాలం ఉండే జీవం. అది నరకంలో అనుభవిస్తామా, దేవునితో నిత్య జీవము స్వర్గంలో ఉంటామా, మనమే డిసైడ్ చేయాలి. బట్ హీఈస్ ప్రామిసింగ్, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, నా పైన విశ్వాసం ఉంచిన వాళ్ళు నిత్య జీవంని పొందుకుంటారు. John 6:63. John chapter 6 verse 63.
It is the Spirit who gives life. The flesh profits nothing. The words that I speak to you are spirit and they are life. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. నా మాటలే ఆత్మయు జీవమై ఉన్నది. మన జీవితంలో మనం జీవిస్తున్న జీవలేని పరిస్థితి అనిపిస్తుందా? ఐఎమ్ నాట్ లివింగ్ డెడ్ పర్సన్లో ఉన్నా అనుకుంటున్నారా? ఎందుకంటే జీసస్ ఇస్ నాట్ ఇన్సైడ్ యూ. జీసస్ని విడిచి మనం జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. అందుకే జీవించిన ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. జీసస్ మాటలే జీవం అంట. అనుదినం మనం ఒకవేళ ఎవ్రీడే ఇఫ్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రతిరోజు దేవుని వాక్యం మనం చదివినట్లయితే ఆ జీవం మనలో పనిచేస్తుంది. మనకు అర్థమవుతుంది, మన మైండ్ చేంజ్ అయిపోతుంది, మన హార్ట్ చేంజ్ అయిపోతుంది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది. ఇఫ్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం చదివినట్లయితే వి విల్ సీ ది. 1 John chapter 5 verse 12 అక్కడ కూడా దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు, హీ హూ హ్యాస్ ద సన్ హ్యాస్ లైఫ్. పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, హీ హూ హ్యాస్ ద సన్ హ్యాస్ లైఫ్. ఎవరి దగ్గర అయితే యేసయ్య ఉన్నాడో వాళ్ళ దగ్గరే జీవం ఉంది. వితౌట్ జీసస్ యూ డోంట్ హ్యావ్ లైఫ్. యు ఆర్ థింకింగ్ ఇట్ ఇస్ లైఫ్, బట్ ఇట్స్ నాట్ లైఫ్. సో 6th ప్రామిస్ ఇస్ ఎటర్నల్ లైఫ్. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. హల్లెలూయా. ఎటర్నల్ లైఫ్ ఉంది మనకి. ఆ ఎటర్నల్ లైఫ్ని బట్టి మనము ఎంతో ఆనందించవచ్చు, సంతోషంగా ఉండొచ్చు, శాంతి సమాధానంతో ఉండొచ్చు, ప్రేమతో ఉండొచ్చు. ఎందుకు తెలుసా? బయటికి వెళ్తే ఎంతోమందికి జీసస్ తెలియదు, ఎంతోమంది నమ్మరు. కానీ మనకేంటి, మనకు తెలుసు మనం ఎటుపోతున్నామో. పాపం వాళ్ళకి తెలియదు ఎటుపోతున్నారు. వీ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. యు నో వాట్ ఈస్ ద 7th ప్రామిస్ గాడ్ గేవ్ us? He gave us Holy Spirit. Luke chapter 24 verse 49 చదువుదాము. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. And behold, I send the promise of my Father upon you, but tarry in the city of Jerusalem until you endured with power from high. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. I send you the promise. అదే ఏంటి ఆ ప్రామిస్? హోలీ స్పిరిట్. Holy Spirit is a promise. John chapter 14 verse 25-26. These things I have spoken to you being yet present with you, but the Comforter, which is the Holy Ghost, whom the Father will send in my name, he shall teach you all things and bring all things to your remembrance whatsoever I have said unto you. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. సో గాడ్ ఈజ్ ప్రామిసింగ్ అస్ ద హెల్పర్. మనకు ఒక సహాయకుడు. చాలాసార్లు మన వాళ్ళు మనతో ఉండరు. మనకు సహాయం కావాల్సినప్పుడే ఏదో ఒకటి అవుతుంది. మంచి ఫ్రెండ్స్ కూడా దూరం అవుతారు అదే టైంలో. అప్పుడప్పుడు మనం కూడా మంచి ఫ్రెండ్స్ ఏమో, మనం కూడా దూరం అయిన సందర్భాలు ఉన్నాయేమో ఎవరికో కదా. యూ థింక్ మీకే ధోకా అయిందా? మీ వల్ల ఎవరికి ధోకా అవ్వలే? మీరే మోసపోయారా? మీ వల్ల ఎవరు మోసపోలే? యు నో వాట్, సమ్టైమ్స్ మెనీ పీపుల్ గాట్ హర్ట్ బికాస్ ఆఫ్ అస్. వీ డోంట్ నో అంతే. మేబీ దే జస్ట్ డిడ్ంట్ టెల్ అస్ అంతే. వీఆర్ నాట్ పర్ఫెక్ట్ కదా, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. బట్ అందుకే అలాంటి టైంలో ఎవరు విడిచి వెళ్ళిపోయినా ఒక సహాయకుడు గాడ్ ఈజ్ ప్రామిసింగ్ అస్. ఆయన ఎవరు తెలుసా? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడంట. ఎప్పుడు ఎవరైతే రక్షణ పొందుకున్నారో వాళ్ళతో దేవుడు పరిశుద్ధాత్మని ఉంచాడు. కానీ కొన్నిసార్లు మనం గాయపరుస్తాం. మనం చేయరాని పనులు చేసి అనరాని మాటలని అనుకోవద్దు, అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనము బాధిస్తున్నట్టు. హీ కేమ్ టు హెల్ప్ అస్, బట్ వాట్ వీఆర్ డూయింగ్? వీఆర్ హర్టింగ్ హిమ్. హల్లెలూయా. సో గాడ్ ఈస్ ప్రామిసింగ్ అస్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ విల్ కంఫర్ట్ అంట. హీఈస్ అ కంఫర్టర్. మనకేం కావాలి తెలుసా? చాలాసార్లు కొంచెం అలసిపోతే కంఫర్ట్ కావాలి.
రెస్ట్ కావాలి. ఆ కంఫర్ట్ ఎట్లుంటుంది తెలుసా? ఎవరైనా మనల్ని ఇట్లా తీసుకోవాలని ఒడిలో దొరుకుతుంది కంఫర్ట్, ఎక్కడో దొరకదు. పరిశుద్ధాత్మ దేవుని ఒడిలో నిజమైన కంఫర్ట్ ఉంటుంది. ఐల్ టెల్ యూ వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్: లవ్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ జాయ్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ పీస్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ లైట్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ డైలీ బ్రెడ్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ ఎటర్నల్ లైఫ్. గాడ్ ఈస్ ప్రామిసింగ్ హోలీ స్పిరిట్. జీసస్ didn't promise us life with no problems. He didn't promise మీకు నో ప్రాబ్లం లైఫ్ ఉంటుందని ప్రామిస్ చేయలే. I'll tell you what he promised, you know. In fact, he said, John chapter 16:33లో, in the world you will have tribulation. ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి. ఇప్పుడు శ్రమ లేదంటే ఆలోచించాలి, మీరు దేవునితో ఉన్నారా, వరల్డ్తో ఉన్నారా? మీకు ఎవ్వరు ద్వేషించట్లేదు అంటే మీరు ఆలోచించాలి, అంటే మీరు దేవునితో ఉన్నారా, లోకంతో ఉన్నారా? మీరు ఒకవేళ నిజంగా దేవునితో ఉన్నారనుకోండి, హౌ టు చెక్ యువర్ లైఫ్, యువర్ ఇన్ ద రైట్ ట్రాక్ ఆర్ నాట్? ఎవరో ఒకరు మిమ్మల్ని దేవుని గురించి ద్వేషించాలి. అరే ఈయన ఎప్పుడు జీసస్ దూరం ఉంటుంది. జీసస్ ఎవరో ఒక్కలైనా ఉండాలి లైఫ్లో మనల్ని ద్వేషించే వాళ్ళు, అంటే మనం కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు. మనలో ఉన్న జీసస్ కనిపించాలంటే ఆ లైట్ వస్తే డార్క్నెస్కి ఏమవుతుంది? మంచిగా అనిపిస్తుందా? లైట్ డార్క్ కలిసి ఉందామంటదా? నో ప్రాబ్లం, నువ్వు ఉండు నేను ఉంటా అంటదా? చిరాకేసి వెళ్ళిపోతుంది డార్క్, ఉండలేదు. డార్క్నెస్ కెనాట్ స్టే వేర్ దేర్ ఇస్ లైట్. ఇట్ బికమ్స్ ఇరిటేటెడ్, ఇట్ వాంట్స్ టు గో అవే, ఫైండ్ ఇట్స్ ఓన్ ప్లేస్. అట్లనే మనం లైట్గా ఉన్నామనుకో, ఆ డార్క్గా ఉన్న వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి చిరాకు అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు వదిలేసి. అది వెళ్ళిపోతేనే ఒక రోజు వాళ్ళు తెలుసుకొని, ఇదే వెలుగురా బాబు, ఈ వెలుగునే నేను వదిలేసాను వస్తారు. ఆ మోక మనం ఇక చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఈ లైట్ని డిమ్ చేసి ఆ డార్క్నెస్కి మ్యాచ్ అయిపోయి ఉంటాం. అప్పుడు వాళ్ళకి లైటే కనిపించదు, వాళ్ళు ఎప్పుడు దూరమే గారు. వాళ్ళు దూరం కాకపోతే ఎప్పుడు ఆ లైట్ని తెలుసుకోరు. అర్థమవుతుందా? దట్స్ వై వీ నీడ్ టు స్టాండ్ సమ్ టైమ్స్. నించోవాలి. నిజం, చావా రెడీ. మనం చావుకి రెడీ అంటాం, కానీ ఒకళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే రెడీ ఉండం. ఒకళ్ళు మనల్ని ద్వేషిస్తారు, మనం ఈ మాట చెప్తే, దేవుని విషయం చెప్తే అంటే అది దానికి రెడీ ఉండం. అయినా రిలేషన్షిప్, నా ఫ్యామిలీ మెంబర్సే నన్ను వదిలేస్తారు అంటే దానికి రెడీ ఉండం. చావు కోసం సిద్ధమే దేవా అంటాం. చావు కోసం సిద్ధపడిన వ్యక్తి దేనికోసమైనా వదిలేయడానికి రెడీ ఉంటాడు. హల్లెలూయా. ఫర్ జీసస్. ఎవరి కోసం? యేసయ్య కోసం. సో జీసస్ ఇన్ఫ్యాక్ట్ వాట్ ఈ ప్రామిస్డ్, యూనో, ఈ ప్రామిస్ ట్రిబులేషన్, సఫరింగ్ ఉంటుంది. ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, కానీ అనేది ద సెకండ్ పార్ట్ ఈస్ బీ ఆఫ్ గుడ్ షేర్. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్. నేను ఈ లోకాన్ని జయించాను. అయితే దేవుడు జయిస్తే మనకేం లాభం? మనం ఎందుకు హ్యాపీగా ఉండాలి? మనకు శ్రమలే ఉన్నాయి కదా. అరే బీ ఆఫ్ గుడ్ షేర్, మీకు ఆ శ్రమలు ఇంకా ఉండవు అని చెప్పలేదు. ఐ హ్యావ్ ఓవర్కమ్ ద వరల్డ్ అంటే మనం యేసుని లోపల ఉంటే మనం కూడా ఓవర్కమర్లా ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా మన జాయ్ పోదు, మన పీస్ పోదు, మన లవ్ పోదు, మన లైట్ పోదు, లేదా మన లైటే పోతుంది, డార్క్ కన్నా ఎక్కువ డార్క్ అవుతాం లేదా మనం. హల్లెలూయా. సో వీ షుడ్ బీ ఇన్ జీసస్. దెన్ ఓన్లీ వీ విల్ ఓవర్కమ్ ద వరల్డ్, వీ విల్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. యు నో, సెకండ్ థింగ్ వాట్ ఈ ప్రామిస్, John 15:18, ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యూ, నో దాట్ ఇట్ హేటెడ్ మీ ఫస్ట్. అంటే యేసయ్యని ద్వేషించిన లోకం మిమ్మల్ని ద్వేషించదా? మీరు మాస్టర్ కన్నా గొప్పోళ్ళా? రిమెంబర్, అ సర్వెంట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ మాస్టర్. మాస్టర్ని ద్వేషించారంటే సర్వెంట్ని ద్వేషిస్తారు. వాట్ జీసస్ ఈస్ సేయింగ్ ఇస్, ఇఫ్ రియల్ సర్వెంట్ ఎలా ఉంటాడు? మాస్టర్లా ఉండడానికి ప్రయత్నిస్తాడు. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. ఒక నిజమైన సర్వెంట్ ఆ మాస్టర్లా ఉండడానికి ప్రయత్నిస్తే, మాస్టర్ని ద్వేషించిన ఆ లోకము ఎవరిని ద్వేషిస్తుంది? సర్వెంట్ని. ఎందుకు? సర్వెంట్లో ఎవరు కనిపిస్తారు? ఆ మాస్టరే కనిపిస్తుంటాడు. జీసస్ లాంటి పోలికలు మనలో కనిపిస్తుంటే, జీసస్ని ద్వేషించిన ఆ లోకం మనల్ని కూడా ద్వేషిస్తుంది. జీసస్ని సిలువ వేసినప్పుడు, జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. బాడీ ఎవరు? లైఫ్లో శ్రమలు లేదంటే, లైఫ్లో మనల్ని ఎవరిని ద్వేషించట్లేదంటే, లైఫ్లో మనల్ని యేసయ్య కోసం ఊరికే మనం పిచ్చి పనులు చేసి జనాలు ద్వేషిస్తున్నారంటే కాదు. జాగ్రత్త. మనం చేసే పనులన్నీ చేసి తప్పు మాటలు మాట్లాడి అన్ని తప్పులు చేసి నన్ను ద్వేషిస్తున్నారు యేసయ్య కోసం అంటే కాదు. నిజంగా యేసయ్య కోసం నిలబడ్డాం, నిజం చెప్తున్నాం, అయినా ద్వేషిస్తున్నారు. ప్రేమ చూపిస్తున్నాము, అయినా ద్వేషిస్తున్నారు. క్షమాపణ అడుగుతున్నాము, అయినా ద్వేషిస్తున్నారంటే ఏంటి? యు ఆర్ విత్ గాడ్. బాడీ ఈజ్ సేఫ్ విత్ ద హెడ్ ఆన్ ద క్రాస్. హల్లెలూయా.
Matthew chapter 5 verse 11 and 12. This is amazing. Blessed are you. Who is blessed? You. నీవు ధన్యుడవు. నీవు ధన్యుడవు when they revile and persecute you and say all kinds of evil against you falsely for my sake. Rejoice and be exceedingly glad, for great is your reward in heaven, for so they persecuted the prophets who were before you. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. వావ్, అసలు ధన్యత అంటే ఇది. ధన్యత పొందుకున్నామా? ఎవరైనా పొందుకున్నారా ధన్యత? ఒకసారి మళ్ళీ చదువు ఒక్కొక్కటి. నా నిమిత్తము, నా నిమిత్తము, ఇది చెప్పండి. నా నిమిత్తం అని చెప్పండి. యేసయ్య నిమిత్తము. జనులు మిమ్మును జనులు మిమ్మల్ని నిందించి హింసించి. నిందించి. ఎప్పుడైనా నిందబట్టారా యేసయ్య కోసం? నీకు ధన్యులు అవ్వాలని ఉందా? యు వాంట్ బి బ్లెస్డ్? ఎప్పుడైనా నిందబట్టారా యేసయ్య కోసం? నింద పట్టారా? లేదా నింద పడిన వెంటనే మీరు రివర్స్ ఇచ్చేసారా వాళ్ళకి టక్క టక్క అని? ఒకటి పెడితే రెండు పెట్టామా మనం? ఉల్టా ఉన్నాం. నింద మళ్ళీ నిందించి. నిందించి. మిమ్మల్ని నిందించారా ఎవరైనా? జస్ట్ రీకాల్. నెక్స్ట్. హింసించి. హింసించారా? హింస పడలేదు అనుకుంటా మనం. రియల్ పడ్డమా హింస? యేసయ్య కోసం కొంతమంది పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీసే వాళ్ళని వదిలేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోమని ఎలగొట్టేస్తున్నారు. పిల్లల్నే, చిన్న పిల్లలే, యంగ్ పీపుల్నే. యేసయ్య जीसस को मान के आ रहे तुम, चले जाओ, यू आर नॉट माई सन, మై సన్ డైడ్, మై డాటర్ డైడ్, గెట్ ఆఫ్. అది హింసనే కదా. పేరెంట్స్ ఎట్లా నేస్తే మీ మీద అబద్ధముగా చెడ్డ మాట్లాడినప్పుడు. హల్లెలూయా. ఇది మనం సహించడానికి వస్తే మనం ధన్యులం. అబద్ధంగా చెడు మాటలు, మామూలు మాటలు కాదు, చెడు మాటలు. ఎలాగా? అబద్ధంగా. మీరు చేయలేదప్పా ఆ పని, మీరు అలా అనలేదు ఎవరిని, కానీ మీ గురించి కావాలని అది క్రియేట్ అవుతుంది. యు ఆర్ ఇన్ గాడ్, జీసస్ మీలో ఉన్నాడా? అది అవుతుంది. జీసస్ని ఏమన్నారు? నువ్వు దయ్యముల అధిపతితో దయ్యాలను నెలకొడుతున్నావు. హోలీ స్పిరిట్ని దే ఆర్ టెల్లింగ్ డెవిల్. చదువు. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అప్పుడు మనం ధన్యులం అంట. తర్వాత ఏమైతే చూద్దాం. సంతోషించి ఆనందించుడి. సంతోషించండి. వావ్, ఆనందించండి. మీ గురించి బ్యాడ్ రూమర్ నడుస్తుంది టీవీలో. లోకమంతా మిమ్మల్ని బ్యాడ్ అనుకుంటుంది. ఎవరి నిమిత్తము? అది గుర్తుపెట్టుకోండి. జీసస్ నిమిత్తము, వేరే వాటి గురించి కాదు. మనం క్రైస్తవులము. వేరే వాటి గురించి మన పేరు బ్యాడ్ చేసుకునే అవసరం లేదు. మనం చేసుకోవద్దు. అట్లా చేస్తే ఎవరి పేరు పాడు చేస్తున్నాం తెలుసా? యేసయ్య మంచి పేరు మనం పాడు చేస్తున్నాం. ఒక దగ్గర ఉంటుంది, రోమన్స్ చాప్టర్ 1 or 2, ఐ డోంట్ రిమెంబర్. బికాస్ ఆఫ్ యూ ద నేమ్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫైల్డ్. బికాస్ ఆఫ్ యూ తిడతాడు పాలాలని. మీ వల్ల దేవుని పేరు పాడవుతుంది. కానీ ఏమంటున్నాడు ఇక్కడ జీసస్? మిమ్మల్ని జనాలు ద్వేషిస్తారు, నిందిస్తారు, హింసిస్తారు, మీ గురించి అబద్ధపు చెడు మాటలు మాట్లాడతారు. అప్పుడు మీరు ధన్యులు యాక్చువల్లీ. హల్లెలూయా. తర్వాత ఏంటి తెలుసా? రిజాయిస్ అండ్ బి ఎక్సైటింగ్లీ గ్లాడ్. ఆనందించుడి, సంతోషించుడి అంట. అలా జరిగినప్పుడు మనకేమొస్తుంది? బాధ వస్తుంది, కోపం వస్తుంది. ఆనందం, సంతోషం రాదు. ఏమొస్తుంది? బాధ, కోపం వస్తుందా? కోపం. ఎవరైనా మీ గురించి ఏమైనా అన్నారా? మీరు చెప్పలేదు, అది అల్లి 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 చెప్పారా మీ గురించి? మీకేమైంది? సంతోషించారా? ఆనందించారా? బాధ వేస్తుంది మనకు ఫస్ట్. ఆ బాధ ఎంత ఎక్కువ అవుతుంది అంటే అది కోపంలో మారుతుంది. అదెంత ఎక్కువ అవుతుందంటే అది ద్వేషంలో మారుతుంది. అది ఎంత ఎక్కువ అవుతుంది అంటే అది చేదుతనంలో మారుతుంది, బిట్టర్నెస్. అప్పుడు అది ఎవరికి హాని తెలుసా? ఆయన చెప్పిన వాళ్ళకి కాదు, మనకే హాని. మన లోపల శరీరంలో క్యాన్సర్ సెల్ ఉంటే అది ఎవరికి హాని? క్యాన్సర్ మనకే కదా, వాళ్ళకా? అయితే చేదుతనం మనలో ఉంటే వాళ్ళ పట్ల కానీ వీళ్ళ పట్ల కానీ ఎవరికి హాని? వాళ్ళకా మనకా? కోపము మనలో ఉంటే ఎవరు కానీ? వాళ్ళకా మనకా? మనకే. అందుకే మనకేముండాలి? ఎందుకు జీసస్ ఇది నేర్పిస్తున్నాడంటే మీకు హాని కలగద్దు అని. ఆనందించుడి, సంతోషించుడి.
మీ గురించి బ్యాడ్ చెప్పారా, హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్, అప్పుడు మీకు తర్వాత చదువు. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. రివార్డ్ ఈస్ బికమింగ్ హ్యూజ్. హల్లెలూయా. మీ రివార్డ్ ఎక్కువ అవుతుంది. మీ రివార్డ్ ఎక్కువ కావాలంటే కొన్ని నిందలు సహించాలి, కొన్ని హింసలు సహించాలి. తిరిగి మాట్లాడామా మనం పోయినట్టే. ఐఎమ్ టెలింగ్ యూ, మీకు ఒక స్టోన్ వేసారు ఎవరైనా, మీరు తిరిగి ఆ స్టోన్ వేసారా, యు ఆర్ లూసింగ్ యువర్ రివార్డ్. ఒకటైతే పడ్డారు, మీ రివార్డ్ కూడా పోగొట్టుకున్నారు. ఏమైనా లాభం ఉందా? అదే పడ్డాయి ఓర్చుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన రివార్డ్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్టోన్ వచ్చినప్పుడు మన రివార్డ్ని గుర్తు తెచ్చుకుందాం. హల్లెలూయా. పరలోకంలో మన కోసము ఫలము అధికమవుతుందంట ఎప్పుడైతే మనము ఇలా సహిస్తామో. యేసయ్య అదే నేర్పించాడు. సో వాట్ ఈజ్ ఈ ప్రామిసింగ్? యూ పీపుల్ విల్ హేట్ యూ. You follow me, people will hate you. You follow me, you will have tribulation. You follow me, people will say all kind of evil about you. You are a very good person, genuine person, humble person, honest person. What will people do? They will spoil your name. Hallelujah. But rejoice. Jesus promised us life with himself. హోలీ స్పిరిట్ని ఎప్పుడైతే మనకి ఇస్తున్నాడో, జీసస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఈస్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్, స్పిరిట్ ఆఫ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఈస్ కీపింగ్ ఇన్ సైడ్ అస్. వాట్ ఈస్ సేయింగ్? ఐ యామ్ విత్ యూ, నేను నీతో ఉంటాను. హల్లెలూయా. John chapter 14 verse 23, what God wants from us. Jesus answered and said unto him, if a man love me, he will keep my words, and my Father will love him, and we will come unto him and make our home with him. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట కొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నివాసము చేయచుము. ఇంగ్లీష్లో బాగుంది, ఇల్లు కట్టెను. ఐ విల్ మేక్ హోమ్ విత్ హిమ్. హల్లెలూయా. హీ విల్ కమ్, హీ వాంట్స్ టు మేక్ హోమ్ విత్ అస్. ఒక్కసారి నిజంగా జీసస్ మన లైఫ్లో వచ్చినట్లయితే, చక్కై జీవితంలో చూద్దాం. చక్కై జీవితంలో ఏమైంది? వెన్ జీసస్ ఎంటర్డ్ ఇన్ హిస్ లైఫ్, ఆ చెట్టు కింద నుంచి జీసస్ చూసినప్పుడే తన లైఫ్ మారిపోయింది. ఏమైంది? ఫస్ట్ ప్రేమ వచ్చింది. అరే ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదు, జీసస్ పట్టించుకున్నాడు, థ్యాంక్ యూ అనుకున్నాడు. పట్టించుకున్నాడు కదా, అంటే ప్రేమనే కదా, ప్రేమ దొరికింది. తర్వాత రా నీ ఇంటికి వస్తానగానే ఏమొచ్చింది? ఆనందం, జాయ్ కేమ్. ఫస్ట్ లవ్ కేమ్, దెన్ జాయ్ కేమ్, దెన్ ఈ వెంట్ టు హిస్ హౌస్, శాంతిగా అనిపించింది. దెన్ వాట్ కేమ్? లైట్ కేమ్. ఆఫ్టర్ పీస్ లైట్ ఏమని వచ్చింది? అరే నేను చాలామంది దగ్గర తప్పుగా తీసుకున్నా, వెలిగింది బల్బు. అరే నేను అన్యాయంగా చాలామందిని హింస చేశా, వాళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నా, లైట్ వెలిగింది. లైట్ కేమ్. తర్వాత డైలీ బ్రెడ్. తనకు అర్థమైపోయింది, నాకు డైలీ బ్రెడ్ దేవుడు ఇస్తాడు, అన్యాయంగా దోచుకునే అవసరం లేదు, వాళ్ళకంతా ఇచ్చేస్తా, నా సగం భాగం కూడా పంచేస్తా, నాకు పర్వాలేదు ఏం లేకపోయినా, ఐ కెన్ లివ్, జీసస్ ఈస్ విత్ మీ. నా అనుదిన ఆహారం దేవుడు ఇస్తాడు. వచ్చిందా అనుదిన ఆహారం? దెన్ సిక్స్త్, హీ గాట్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, నిత్యజీవం పొందుకున్నాడా? ఈ దినము ఈ గృహానికి సాల్వేషన్ వచ్చింది. వచ్చిందా నిత్యజీవం? తన గృహానికే వచ్చేసింది. వన్ మ్యాన్ ఒబీడియన్స్ ఇన్ ద హౌస్, ద హోల్ ఫ్యామిలీ గాట్ సేవ్డ్. వన్ మ్యాన్ ఇన్వైటెడ్ జీసస్, his whole family got saved. Hallelujah. Nityajeevam. Sixth one, eternal life came to him. Seventh, Holy Spirit. Jesus promised ante, because Holy Spirit is needed to live like that till this dead. ఆ ఒక్క రోజే మార్పు కాదు, కానీ నిత్య జీవాన్ని పొందుకోవడానికంటే అంతము వరకు విశ్వాసంలో గట్టిగా నిలకడగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అంత చేసిన జీసస్ నాకు పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వడా? He has received Holy Spirit to live that life of salvation till the end. నిజంగా జీసస్ మన లైఫ్లో ఎంటర్ అయితే ఏమొస్తుంది మనకి? లవ్, జాయ్, పీస్, లైట్, డైలీ బ్రెడ్, ఎటర్నల్ లైఫ్ అండ్ హోలీ స్పిరిట్. గాడ్ వాంట్స్ టు కమ్ అండ్ మేక్ హోమ్ విత్ అస్. మనతో వచ్చి దేవుడు ఒక ఇల్లు తయారు చేద్దామని దేవునికి ఇష్టం. దేవునికి ఒక ఆశ, దేవుడు కలిగిన ఆశ మనతో ఉండాలని. మనమే ఆదాంలాగా వెళ్ళి తాక్కుంటాం. పాపం చేసినప్పుడు ఒప్పుకుంటే మంచిది. క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు అని మళ్ళీ చేయకుండా, తను దీర్ఘశాంత దేవుడు అని మనము మళ్ళీ అదే చేసుకుంటూ బాధ పెట్టకుండా వెళ్ళి ఒప్పుకొని, నాకు శక్తిని దేవా, నీ పరిశుద్ధాత్మ దేవుని నాకు ఇవ్వు, హెల్ప్ మీ లార్డ్ టు లవ్ హిమ్. జీసస్ అంటున్నాడు, ఐ విల్ కమ్ అండ్ మేక్ హోమ్ విత్ యూ, బట్ ఒకటి కావాలి దానికి, ఏంటి తెలుసా? ఇఫ్ విల్ లవ్ హిమ్, వి విల్ కీప్ హిస్ వర్డ్స్.
ప్రేమించలేని వారితో ఇంట్లో ఉంటే ఎట్లుంటుంది? గొడవలే. ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించట్లేదు అనుకో, అప్పుడు దేవుడు వచ్చి మనతో ఉంటే ఎట్లుంటుంది? గొడవలా ఉంటుంది. దేవుడు చెప్పింది మనకు నచ్చదు, మనం చెప్పింది దేవుడికి నచ్చదు. ఎట్లుంటుంది హౌస్? ఇఫ్ యూ లవ్ హిమ్ హీ విల్ కమ్ అండ్ హ్యావ్ హోమ్ విత్ యూ. ఇఫ్ యూ లవ్ హిమ్, హౌ డూ యూ నో యూ లవ్ హిమ్? యూ కీప్ హిస్ వర్డ్స్. తన మాటలను పట్టించుకుంటావు, తన మాటలను జాగ్రత్తగా వింటావు, తన మాటలను నువ్వు పాటిస్తావు. అప్పుడే నిజంగా నువ్వు ప్రేమిస్తున్నట్టు. నువ్వు పాటించట్లే, తనతో ఉండట్లే, తన మాట వినట్లే, ఇష్టం ఉన్న జీవితం జీవిస్తున్నావు అంటే యు ఆర్ నాట్ లవింగ్ హిమ్. హీ విల్ నాట్ కమ్ అండ్ మేక్ హోమ్ విత్ యూ. ఇఫ్ హీ డజంట్ మేక్ హోమ్ విత్ యూ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కాంట్ dwell in you. If God's Spirit can't dwell in you, you can't remain faithful till the end and receive the eternal life, what God has promised. Salvation ni పోగొట్టుకుంటాం. So God is promising us these 7 things: love, joy, peace, light, daily bread, eternal life and Holy Spirit. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రేయర్ చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. అడుగుదాం దేవుణ్ణి, దేవా ఈ ప్రామిసెస్ నాకు కావాలయ్యా. ఈ లోకంలో ఎంతోమంది ఎంతో ప్రామిసెస్ చేశారు, కానీ ఇలాంటి ప్రామిస్ తండ్రి నాకు ఎక్కడ దొరకదు. కేవలం నీ దగ్గరే సాధ్యం తండ్రి. ఎందుకంటే యు ఆర్ ఓన్లీ ద ట్రూ గాడ్. యూ ఓన్లీ ప్రామిస్డ్ లార్డ్ టు గివ్ మీ లవ్ లార్డ్. నాకు నీ ప్రేమనివ్వు తండ్రి. నీ ప్రేమ ఇస్తాన్నావు. యూ కేమ్ టు గివ్ మీ అబండెంట్ లైఫ్. ఆ లైఫ్ ఏంటి అంటే నీ ప్రేమ కలిగి ఉండుట. నీ ప్రేమ కలిగి ఉండుటకు నాకు సాయం చేయండి అయ్యా. ఫాదర్, గివ్ మీ ద joy of the Lord, the joy of salvation, God. Give me, Lord. Adudamandi, just ask in your words, God, give me your peace. No matter what happens around me, no matter what happens to me, help me to be peaceful, Lord. నీ యొక్క శాంతి సమాధానం నాలో పని చేయుటకు దేవా సహాయం చేయండి అయ్యా. నీ వెలుగు నాకు కావాలయ్యా. యు ప్రామిస్డ్ మీ లైట్, true light, the light of life. God, give me your light. Lord, you promised me daily bread. Lord, I believe, Lord, whenever I see birds, oh God, I know you will provide me all my needs according to your glory, Lord, riches, Lord. God, you promised eternal life. నిత్య జీవాన్ని నాకు ఇవ్వు తండ్రి. నిత్య జీవాన్ని నాకు ఇవ్వు తండ్రి. పరిశుద్ధాత్మని నువ్వు ప్రామిస్ చేసే వాగ్దానం చేసినట్లు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు తండ్రి. ఈ విశ్వాస యాత్రలో అంతం వరకు విశ్వాసంలో నిలకడగా ఉండడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని నాకు ఇవ్వు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండినట్లు నువ్వు సహాయం చేయండి.